నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ కడియం శ్రీహరి ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బాంబు పేల్చారు. కాంగ్రెస్ గూటికి చేరిన కొద్ది రోజులకే ఆయన గొంతులో అసంతృప్తి సెగలు కక్కుతోంది. సొంత ప్రభుత్వం మీదే ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు గాంధీ భవన్ ను షేక్ చేస్తున్నాయి. అసలు కడియం శ్రీహరి ఏమన్నారు? కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని ఆయన ముందే పసిగట్టారా? పార్టీ మారినా ప్రయోజనం లేదని మదన పడుతున్నారా? ఈ స్టోరీలో పూర్తి వివరాలు చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వచ్చేయండి. విషయంలోకి వెళ్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదనేది ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది. సరిగ్గా ఇదే పాయింట్ ను కడియం శ్రీహరి టార్గెట్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి ప్రజల ఆకాంక్షలకు మ్యాచ్ కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజలు ఎన్నో ఆశలతో కాంగ్రెస్ కోటేశారు. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో సీన్ వేరేలా ఉంది. చెప్పిన హామీలు ఏవి సక్రమంగా అమలు కావడం లేదు. అవి త్వరగా అమలు కావాలని ప్రజలు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూస్తున్నారు అంటూ కడియం శ్రీహరి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక సీనియర్ నేత, అది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడటం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మింగుడు పట్టం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. కరెక్ట్ గా చెప్పాలంటే మొత్తం 420 హామీలు ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కొన్నింటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. తమ ప్రభుత్వం రాగానే ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. ఎన్నికల ముందు ఒక పేజ్ మొత్తం కనిపించేలా జాబ్ క్యాలెండర్ ఇదే అని పెద్ద ప్రకటన ఇచ్చింది. ఏ డేట్ కి ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో వివరంగా ప్రచురించారు. కాంగ్రెస్ మోసాల సంగతి తెలిసినా అది చూసిన తర్వాత కొద్ది మంది ఆ పార్టీని నమ్మేశారు. నిజంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తుందేమోనని నమ్మారు. కానీ కాంగ్రెస్ తన నైజాన్ని బయట పెట్టుకోవడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అప్పటికే బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించింది తప్ప కొత్తగా ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకో ఒకటో రెండో విషయాలు చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి అని ఒక పథకం అమలు చేసింది. పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు పెళ్లి టైంలో ₹1,00,000 అందించేది. దానికే తులం బంగారం కూడా యాడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే ₹1,00,000 కాదు, మేం తులం బంగారం కూడా ఇస్తామని ఎలక్షన్లకు ముందు ఘనంగా చాటింపు చేసింది. ఎన్నికల్లో గెలవడమే ఆలస్యం, తులం బంగారం సంగతి దేవుడెరుకు. కేసీఆర్ ఇచ్చే ఆ ₹1,00,000 కూడా అట్టకెక్కిపోయాయి. ఇక యువతలకు స్కూటీ అని వారిని మోసం చేశారు. పెన్షన్లను పెంచుతామని వృద్ధులకు చెప్పి దాని పక్కన పడేశారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎంతమందికి ఇస్తారో అసలే క్లారిటీ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోవాలి, కానీ చాంతడంతా లిస్టు అవుతుంది. దీన్నే ఓ ఇంటర్వ్యూలో వివరించారు కడియం శ్రీహరి. ప్రజలకు ఇస్తామని చెప్పిన హామీలు ఇవ్వట్లేదని కుండబద్దలు కొట్టేశారు. ఇక్కడే కడియం శ్రీహరి మరో కీలకమైన పొలిటికల్ పాయింట్ ను లేవనెత్తారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి తెలంగాణ సాధారణ ప్రజలకు మధ్య తీవ్రమైన గ్యాప్ ఏర్పడిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వం సక్సెస్ కావాలంటే ప్రజల నాడిని పట్టుకోవాలి. కానీ ఇక్కడ ప్రజల అవసరాలు ఒకలా ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మరోలా ఉన్నాయనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఈ గ్యాప్ ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవనే హెచ్చరిక కూడా కడియం మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కడియం లాంటి నేత ఈ గ్యాప్ ను గుర్తించారంటే కాంగ్రెస్ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో ఎలా ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, కడియం శ్రీహరి అంతరంగంలో ఉన్న ఆవేదన. గులాబీ గూటిని వీడి ఎన్నో ఆశలతో తన కుమార్తె రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన హస్తం పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి అనుసరిస్తున్న తీరు చూస్తుంటే పార్టీ మారినా ప్రయోజనం లేకపోయిందే అనే తీవ్ర నిరాశ ఆయనలో కనిపిస్తోందని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ లోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం వెనుక ఆయనలో ఉన్న తీవ్ర అసంతృప్తే కారణమని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి రావడం వల్లే ఆయన ఇలా రియాక్ట్ అయ్యారా, లేక కాంగ్రెస్ తనను వాడుకొని వదిలేసిందనే కోపం ఆయనలో ఉందా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. మొత్తానికి కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద భూకంపమే సృష్టించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా తిరగబడ్డారంటే, హామీల అమలుపై ఇలాంటి కామెంట్స్ చేశారంటే క్షేత్రస్థాయిలో సిచ్యువేషన్ ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కడియం శ్రీహరి కామెంట్స్ తర్వాతైనా ప్రభుత్వం మేలుకుంటుందా? ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా?
అసలు కడియం శ్రీహరి రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.